ప్రభుత్వం ఏర్పాటే కేవలం 8 నెలలు మాత్రమే కావస్తోంది. అంతలోనే కూటమిలో లుక్కలు మొదలయ్యాయి. ఆ పార్టీకి సంబంధించి జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫైబర్ నెట్ చైర్మన్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఇదొక బిగ్ షాక్ గా చెప్పొచ్చు. ఏపీకి, కూటమి ప్రభుత్వానికి ఒక బిగ్ షాక్ గా చెప్పొచ్చు. ఏపీ రాజకీయాల్లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు జీవీ రెడ్డి. ఆయన ఫైబర్ నెట్ చైర్మన్ కూడా కొనసాగుతున్నారు. అంతలోనే పార్టీ సభ్యత్వానికి ఆ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక బహిరంగ లేఖ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన రాజీనామాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన రాజీనామాని అందించారు ఆయన. మన చోచా టీవీ స్క్రీన్ పై టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు ఆయన. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. న్యాయవాది వృత్తిలో కొనసాగుతానికన పైన అంటూ ఆయన డిసిషన్ తీసుకున్నారు. జీవీ రెడ్డి రాజీనామా ఆ పత్రానికి సంబంధించి నా చేతిలో ఉంది. ఒకసారి రాజీనామా పత్రం కనుక చూస్తే, వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఆయన లెటర్లో మెన్షన్ చేశారు. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి అందించిన మద్దతుకి మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాదిగా ఆ వృత్తిలో కొనసాగుతానని మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదని ఇందులో మెన్షన్ చేశారు ఆయన. మరి ఆయన కొంత అసంతృప్తిగానే ఈ రాజీనామాని చేసినట్టు తెలుస్తోంది. రాజీనామాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపించినట్టు తెలుస్తోంది. మరి ఎందుకు అసంతృప్తిలో ఉన్నారు ఏంటి? ఆయన ఫైబర్ నెట్ చైర్మన్ లిమిటెడ్ చైర్మన్గా ఉన్నారు, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు, యువ నాయకుడు. మరి ఎందుకు ఇంత తక్కువ సమయంలోనే పదవి వచ్చి కూడా ఈ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ సంబంధించి ఆ చైర్మన్ పదవి వచ్చింది కూడా అతి తక్కువ సమయం అవుతుంది. సుమారుగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2-3 నెలల క్రితమే ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ప్రకటించింది కూటమి ప్రభుత్వం. సో కేవలం ఒక 3-4 నెలల సమయమే కావస్తుంది. అంతలోనే జీవీ రెడ్డి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా కొనసాగుతున్నటువంటి జీవీ రెడ్డి రాజీనామా ఒకసారిగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా టీడీపీ పార్టీకి ఒక బిగ్ షాక్గా చెప్పొచ్చు. ఆయన ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇకపై ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదు, నాకు ఆ ఉద్దేశం కూడా లేదు, నేను కేవలం నా న్యాయవాది వృత్తిని కొనసాగిస్తానని చెప్పి జీవీ రెడ్డి చెప్పుకొచ్చారు. అసలు జీవీ రెడ్డి రాజకీయంగా ఎందుకు దూరంగా ఉండాలనుకున్నారు? జీవీ రెడ్డి ఆ పదవికి పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు? అయితే ఆయన కొంతకాలంగా అసంతృప్తిలో తెలుస్తోంది. గతంలో వైసీపీ హయాంలో కూడా ఈ యొక్క ఫైబర్ నెట్లో పనిచేసిన కొంతమంది అధికారులు తనకు సంబంధించి వైసీపీ హయాంలో చాలా కీలకంగా వివరించిన వారిపైన వేటు వేయాలని ఒక ఆలోచనలో జీవీ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ విషయంలో కొంత ముందుకు వెళ్దామని చెప్పి ప్రయత్నం చేసిన పై స్థాయి అధికారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే అధికారులు పై స్థాయిలో ఉన్నవారు రెస్పాండ్ కావడం లేదంటే పక్కాగా ముఖ్యమంత్రి ఆదేశాలు కానివ్వండి, లేదంటే మంత్రుల ఆదేశాలు ఉంటాయి, పై స్థాయి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల యొక్క ఆదేశాలు ఉంటాయి. అందుకే అధికారులు తాను పట్టించుకోవడం లేదంటూ కూడా కొంతకాలంగా ఆయన అసంతృప్తి చెందుతున్నట్టు తెలుస్తోంది. మరి జీవీ రెడ్డి రాజీనామా గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది ఇంకా కూడా. సో మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ వెరీ ఫస్ట్ వన్ ఆర్టీవీలో ఆ రిజైన్ లెటర్ని మీరు చూస్తున్నారు. రాజీనామా సమర్పణ అంటూ ఆ లెటర్లో ఉంది, మీరు చూస్తున్నారు కనుక. వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదాను మరియు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచినటువంటి విశ్వాసానికి, అందించిన మద్దతుకి మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించేటువంటి అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాది వృత్తిలో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదంటూ ఆ రిజిగ్నేషన్ లెటర్లో మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి జీవీ రెడ్డి రాజీనామా గల కారణం ఏంటి? ఆయన ఇప్పుడిప్పుడే యంగ్స్టర్గా ఉన్నారు, పార్టీలో హోదా లభించింది, ప్రభుత్వం కూడా వచ్చింది, ఆయన కీలకంగా రేపటి రోజున మంచి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండే అవకాశం, అంతలోనే ఆయన రాజీనామా గల కారణం ఏంటి? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే జీవీ రెడ్డి రాజీనామా నిజంగానే కూటమి ప్రభుత్వంలో ఒక సంచలనమనే చెప్పాలి. జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితి. జీవీ రెడ్డి
తన రాజీనామాను ఎక్స్లో కూడా పోస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్స్లో తన అఫీషియల్ ఖాతాలో క్లియర్గా ఆయన జీవిరెడ్డి తన రాజీనామా లేఖను అయితే క్లియర్గా చెప్పారు. అయితే నిన్న ఇదే విషయం మీద నిన్న జీవిరెడ్డి ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలిపించి కొంత గట్టిగా మాట్లాడారు అనేది చాలా క్లియర్గా బయటకు వస్తుంది. నిన్న సాయంత్రం కూడా జీవిరెడ్డి చాలా వరకు రాత్రి 8 గంటల వరకు కూడా జీవిరెడ్డి కోసం మేమందరం కూడా బయట వెయిట్ చేసినా ఆయన ఎవరితో మాట్లాడకుండా నేరుగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే తన అఫీషియల్ ఎక్స్లో కూడా మనం చూడొచ్చు, చాలా క్లియర్గా జీవిరెడ్డి తన రాజీనామాను ఇక్కడ పోస్ట్ చేసిన పరిస్థితి. గత కొంతకాలంగా అంటే ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ అనే కార్పొరేషన్ చాలా పెద్ద సంస్థ. ఈ సంస్థకు జీవిరెడ్డి అర్హుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అతనికి ఆ పదవిని కేటాయించిన తర్వాత చాలా చురుగ్గా ఆయన చాలా యాక్టివిటీస్ని చేశారు. అంటే జీవిరెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నారు. బేసిక్గా ఆయన ఒక లాయర్, తర్వాత చార్టెడ్ అకౌంట్ కూడా, కాబట్టి కొంత వాటి మీద పూర్తిగా అవగాహన ఉంది. చాలా డబ్బులు ఇక్కడ స్కామ్ జరిగింది, చాలా పెద్ద స్థాయిలో ఇక్కడ వ్యవహారాలన్నీ జరిగాయి. దాదాపుగా కొంతమందికి అదుపు లేకుండా జీతాలు ఇచ్చేశారు. తర్వాత దాదాపుగా 450 మంది వ్యక్తులు ఇక్కడ అనవసరంగా పనిచేస్తున్నారు అని గతంలోనే ఆయన వీళ్ళందరినీ కూడా తొలగించాలని చెప్పి ఒక ప్రయత్నం చేసి దాన్ని అంతా కూడా ఒక పేపర్ రూపంలో ఇచ్చి అటు పార్టీ ఆఫీసుకి తర్వాత సంబంధిత అధికారులకు కూడా పంపించారు. అయితే ఈ సందర్భంగా జరిగిన వ్యవహారంలో అక్కడ ఎండీగా పనిచేస్తున్న నితీష్ కుమార్ ఎవరైతే ఐఏఎస్ ఉన్నారో 2016 బ్యాచ్ ఐ థింక్ సో ఇతను వ్యవహారం పట్ల కొంత ఆయన చాలా సీరియస్గా మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. నిన్న మొన్న ప్రెస్ మీట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నిజంగా అధికారులు కనీసం పట్టించుకోవట్లేదు, ఈ అధికారులందరూ గత ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులతో మిలాఖత్తే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతున్నారు. నిజంగా రాజద్రోహం వంటి పదాలని ఉపయోగించారు, రాజద్రోహం చేస్తున్నారు ఈ అధికారులు. ఈ అధికారులని నమ్ముకుంటే నేను కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 8 నెలల్లో కనీసం మేము ఒక్క ఫైబర్ నెట్ కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాను. నా పరిస్థితే ఇటుంటే నన్ను నమ్ముకొని వేలాది మంది ఫైబర్ నెట్ కేబుల్ ఆపరేటర్లు చాలా వరకు కూడా ఈ వ్యవహారం మీద చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు గురవుతున్నామని చెప్పిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ వ్యవహారం మీద ఐఏఎస్లు అందరూ కూడా ఏకమయ్యారు. ఐఏఎస్లు ఏకమై ముఖ్యమంత్రిని కలిసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో నిన్న మొన్న జరిగిన తర్వాత నిన్న జీవిరెడ్డిని ముఖ్యమంత్రి స్వయంగా పిలిపించిన పరిస్థితి. శనివారం అయినప్పటికీ నిన్న శనివారం రోజు పిలిపించినప్పటికీ చాలాసేపు ఆయనతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ వ్యవహారం మీద కొంత అప్సెట్ అయినట్టుగానే చాలా క్లియర్గా కనపడుతుంది. ఎస్, ఒక గ్రూప్లో అంటే జేఏసీ టెక్నికల్ గ్రూప్ అని ఏపీ అఫీషియల్ గ్రూప్లో కూడా చాలా క్లియర్గా దీంట్లో పోస్టులో పెట్టారు. సో దీంట్లో అంతా కూడా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఈ గ్రూప్లో ఉంటారు. ఈ గ్రూప్లో చాలామందికి నిజంగానే ఇది చాలా బాధాకరమైన విషయం. చాలామంది ఒరిజినల్గా ఇటువంటి జీవిరెడ్డి రాజీనామా అని తెలియగానే నా గుండె ఆగినంత పని అయింది, మీకు దండం పెడతాను, ఇట్లాంటి వ్యవహారాలు చాలా అంటే ఇటువంటి గట్టిగా పనిచేసే వ్యక్తులను మనం కోల్పోవడం మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు. టెక్నికల్గా ఎంతో సౌండ్గా ఉన్న ఇటు వ్యక్తిని రాజీనామా బలవంతంగా చేయించడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశమని మాట్లాడారు. మరోవైపు ఏపీఎస్ఎఫ్ఎల్ ఇంకా ఇది చెప్పలేని పదం, ఇది గోవిందా గోవిందా, ఇక్కడ భక్తులకే వాల్యూ, జీవిరెడ్డి లాగా నిజాయితీగా పనిచేసే వాళ్లకు వాల్యూ లేదు అంటూ కూడా జీవిరెడ్డికి సంబంధించి ఈ జేఏసీ టెక్నికల్ గ్రూప్లో వరుసగా పోస్టులు వస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చాలామంది ఈ వ్యవహారాన్ని అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఒకవైపు ఆయన కూడా వెంటనే ఎక్స్లోనే తన ఇదైతే పోస్ట్ చేశారు, తన రాజీనామా పార్టీకి ముందు చైర్మన్ పదవికి, పార్టీ సభ్యత్వానికి, తర్వాత పార్టీకి అన్నిటికీ రాజీనామా చేసి ఇక నేను రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నాను, నేను కేవలం
ఇక న్యాయవాది వృత్తిగానే వెలగాలనుకుంటున్నాను, ఆ దిశగా ముందుకు పోవాలనుకుంటున్నాను అని జీవిరెడ్డి తన పోస్ట్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆయన తమ యొక్క పనిచేసే అధికారుల పైన కొంత అసంతృప్తిలో ఉన్నారు. కానీ ప్రభుత్వం వారిదే ఉంది కదా, ఆ అధికారిని ఆ స్థానంలో స్థానచలనం చేయనివని కానివ్వండి, లేదంటే కొత్త అధికారులు రిక్రూట్ చేసుకోవడైనా, లేకపోతే వేరే వారిని ఆ స్థానంలో భర్తీ చేసి ఆ పనులు కొనసాగించాల్సి. అలా కాకుండా ఆయన ఏకంగా రాజీనామా చేయడం ఎలా చూడాలి అంటే ఆయనకి ఎవరు సహకరించలేదు. అధికారుల పేర్లు ఏంటి, అధికారులు ఎవరు, ముఖ్యంగా ప్రభుత్వం తనదున్నప్పటికీ మంత్రులు లేదంటే ముఖ్యమంత్రి కూడా సహకరించాల్సింది, వారు కూడా పట్టించుకోలేదంటే జీవిరెడ్డిని పూర్తిగా పార్టీ పక్కన పెట్టేసింది అనుకోవాలా? డెఫినెట్గా అదే కనపడుతుంది కదా. ఇప్పుడు నితీష్ కుమార్ లాంటి వ్యక్తి, అతను వ్యవహార శైలు, అతను వస్తున్నదని అనకంటే దీని వెనకాల ఒక ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఎందుకంటే ఇదే జీవిరెడ్డి ఎవరైతే ఆరోపించారో పేపర్లలో కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఆయన స్వయంగా ఆరోపించిన నితీష్ కుమార్ వెనకాల ఒక పెద్ద స్థాయిలో ఇటీవల కొత్తగా ఎంపీ అయిన వ్యక్తి ఉన్నారు అనేది బలంగా తెలుపుతుంది. ఆ పొలిటికల్ గేమ్ ముందు జీవిరెడ్డి అనే ఒక సాధారణమైన కార్యకర్త, లేదు పార్టీ కోసం పనిచేసి బ్యాక్ ఎండ్లో పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి నిలబడలేకపోయారు. ఆయన తన ఇటువంటి రాజకీయాలు ముసుగులో తాను ఉండలేని అనుకున్నారో ఏమో. మరి జీవిరెడ్డి బేసిక్గా చాలా కాలంగా మన అందరికీ తెలిసిన వ్యక్తే, చాలా స్ట్రైట్గా ఉంటారు, మొహం మీదనే కొన్ని వ్యవహారాలు మాట్లాడే పరిస్థితి ఉంటుంది ఆయన దగ్గర, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గానే మాట్లాడతారు. అటువంటి వ్యక్తికి ఇప్పుడు రాజకీయాలు అంటే ఐఏఎస్ని తట్టుకొని తను చైర్మన్ పదవిని న్యాయం చేయలేనప్పుడు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇందాకనే జేఏసీ ఒక గ్రూప్ ఏదైతే ఉందో టెక్నికల్ గ్రూప్ అని వీళ్ళది ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లోనే చాలా క్లియర్గా వాళ్ళందరూ కూడా మెసేజ్లు పెడుతున్నారు. సో ఇటువంటి వ్యక్తిని మనం వదులుకుంటే ఇక ఇది ఏపీ ఫైబర్ నెట్ బాగుపడేది లేదు, ఇది అంతే అని మాట్లాడుతున్న పరిస్థితి. ఆయన కూడా నిన్న స్వయంగా ఒక మాట, 8 నెలల కాలంలో నేను ఏపీ ఫైబర్ నెట్లో కనీసం ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాను, నమ్ముకున్న చాలామంది కేబుల్ ఆపరేటర్లు పూర్తిగా కూడా అసలుకి వాళ్ళ పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో తాను కూడా అంటే పెద్దలు కూడా పార్టీలో పెద్దలు కూడా పెద్దగా సహకరించలేదు. ఒకవైపు ఐఏఎస్ల లాబీ ముందు తాను పనికి రాలేనేమో అనే భావన తనకి చాలా స్పష్టంగా ఉన్నట్టు కనబడుతుంది. అందుకే ఆయన దాన్ని క్లోజ్ చేసుకొని పార్టీకి రాజీనామా చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది పార్టీ పెద్దలు కూడా ఎవరు ఇతనికి సహకరించలేదు. కానీ వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో గడిచిన 8 సంవత్సరాల్లో జీవిరెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యల పట్ల చాలా వరకు పార్టీలో చాలామంది సీనియర్లు, చాలామంది ఎమ్మెల్యేలు జీవిరెడ్డి చాలా ఉన్నట్టుగా మాట్లాడాడు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు, అధికారులు ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది. ఎమ్మెల్యేల కంటే వాల్యూ లేదు, మంత్రులు చెప్పినా ఎవరు పని చేయట్లేదు, కనీసం అధికారులు మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోవట్లేదు అనేది కొంతవరకు ఆ చర్చ చాలా పెద్ద స్థాయిలో జరిగింది. అయితే జీవిరెడ్డి ఒక చిన్న పదం వాడారు, అదే రాజా ద్రోహం అనే పదం. ఆ పదం వాడకుండా ఉండింటే బాగుండేది. తను ఎమోషనల్లో ఆ పదాన్ని వాడేశారు. దానివల్ల కొంత పెద్ద స్థాయిలో ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ పెద్దలు భావించారు. సో ఆ యాంగిల్లోనే నిన్న జీవిరెడ్డితో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి కొంత సెట్ చేసే ప్రయత్నం జరిగినప్పటికీ మరి జీవిరెడ్డి ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోయారా, లేకపోతే జరుగుతున్న వరుసగా పరిస్థితులు బ్యాక్ ఎండ్లో కూడా కొంత ఎవరైతే ఈ అధికారికి ఓ పెద్ద సపోర్టు ఒక పెద్ద డబ్బున్న ఎంపీ ఉండడం వల్ల తానేమీ చేయలేకపోతున్నాను అనే ఒక బాధ కూడా అతనిలో ఉంది. కొంతమంది సన్నిహితుల దగ్గర కూడా ఆ వ్యవహారాన్ని ఆయన మాట్లాడినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు జీవిరెడ్డి లాంటి వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఒకటి మాత్రం ఆయన ఎక్కడ కూడా ముఖ్యమంత్రి మీద కావచ్చు, పార్టీ మీద కూడా ఎక్కడ ఒక చిన్న మాట కూడా మాట్లాడకుండా నా వ్యక్తిగత కారణాల వల్ల మీరు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు, తర్వాత నన్ను ఆ అవకాశంలో నేను నిలబెట్టుకోలేకపోయాను, నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఉద్యోగానికి ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను, అలాగే పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నాను, ఇక మీదట నేను రాజకీయాల్లోకి ఉండను అని. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా మనం కానీ చూసుకుంటే జీవిరెడ్డి లాంటి వ్యక్తి చాలా వరకు టీడీపీకి మద్దతుగా నిలబడి చర్చాగోష్ఠుల్లో కావచ్చు వీటన్నిటిలో కూడా చాలా వరకు పాజిటివ్గా ఆ పార్టీని పెంపొందించే
ఒక కార్యక్రమం అయితే చేశారు. ఆ దిశలోనే చంద్రబాబు కావచ్చు, లోకేష్ గారు లాంటి వాళ్ళ వ్యక్తులు ఆయనకు ఒక మంచి పదవిని ఒప్పచెప్పారు. కానీ అక్కడ అధికారులు సహకరిస్తున్న పరిస్థితి లేదు. అధికారులు ఎక్కడ కొంత వాళ్ళు ఇష్టారాజ్యంగానే వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాన్ని జీవిరెడ్డి జీర్ణించుకోలేక పోయారు అనేది చాలా క్లియర్గా మనకి అర్థమవుతున్న పరిస్థితి. సో దీంట్లోనే ఈ నేపథ్యంలోనే జీవిరెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. అయినా మరోసారి జీవిరెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జీవిరెడ్డికి చాలాసేపటి నుంచి ఫోన్లో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. బట్ జీవిరెడ్డి ఫోను వెళ్ళట్లేదు. వాట్సాప్ కూడా ఆగిపోయింది. మామూలు కాల్కి కూడా చేస్తున్నాను, దానికి కూడా ఆయన రెస్పాండ్ కావట్లేదు. ఇందాక నుంచి ఇదే వ్యవహారం మీద కొంత జీవిరెడ్డితో మాట్లాడే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. కానీ అసలు దీనికి సంబంధించి సో లేదు, కుదరడంలా. జీవిరెడ్డి తన ఫోన్ని అందుబాటులో మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కానివ్వండి, కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఎక్కువగా యువకులకు అవకాశం అందుబాటులో లేదు అని, యువకులకు అవకాశం కల్పించాలి. మంత్రివర్గంలో కూడా చాలా వరకు కొత్త వారిని తీసుకున్నారు. చాలా వరకు మంచి వారికి అవకాశం కల్పిద్దాం, యువకులకు అవకాశం కల్పిద్దాం, ప్రభుత్వం పైన మచ్చ లేకుండా చేద్దామని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇంతలోనే జీవిరెడ్డి లాంటి ఒక యువకుడు, ఒక మంచి మీరు అంటున్నట్టుగా మంచి పట్టున్న వ్యక్తి, ఏదో మార్పు తీసుకొని ఆలోచన వ్యక్తి, టీడీపీ కోసం కూడా చాలా ఆహర్నిశలు కృషి చేశారు ఆయన. రేపటి రోజున లోకేష్కి ఒక బ్యాకప్ టీమ్గా వెన్నుదానిగా ఉండాల్సిన టీంలో కూడా ఆయన కీలకంగా ఉండే అవకాశం కూడా ఉండేది. అంతలోనే అటువంటి వ్యక్తి ఒక రాజీనామా చేశారు. ఏకంగా పదవికి పార్టీకి రెండింటికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఏకంగా రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నారు అని చెప్పేటువంటి ఈ మాటని టీడీపీ ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది? టీడీపీ రియాక్షన్ ఏంటి? మనోజ్, ఎందుకంటే శనివారం రోజు ముఖ్యమంత్రితో స్వయంగా కలిశారు ఆయన. ముఖ్యమంత్రితో కలిసి చాలాసేపు డిస్కషన్ జరిగిన పరిస్థితి. అక్కడ కూడా ముఖ్యమంత్రి కొంత అసహనం వ్యక్తం చేసిన, అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో అన్ని వ్యవహారాలు ఓకే. ఒక్క ఐఏఎస్లు, ఇట్లాంటి ఐఏఎస్లు కొంతమంది కొంత రాజద్రోహానికి పాల్పడుతున్నారనే ఒక పదం కొంత ఐఏఎస్ల మొత్తానికి కొంత ఇగోని దెబ్బతీసింది అనే ఒక భావన అయితే పార్టీలో కూడా ఉంది. కారణం ఏంటంటే ఆ పదం వాడకుండా మిగతా అంతా మాట్లాడుంటే సరిపోయేది అనే ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నట్టుగా నిన్న మాట్లాడినప్పుడు కూడా కొంత ఆ విధమైన చర్చ అయితే జరిగింది. అయితే నిశాంత్ కుమార్ లాంటి ఐఏఎస్ అధికారులు యంగ్ బాయ్స్, తర్వాత అతను సివిల్స్లో 6వ టాప్ 6గా వచ్చిన లాంటి వ్యక్తులు కూడా కొంత చురుగ్గా పనిచేయాలి, కొంత యాక్టివ్గా ఉండాల్సిన పరిస్థితి. సో అటువంటి వ్యక్తులు కూడా కొంత ఇటువంటి స్కామ్లకి వీటిల్లో పట్టించుకోకుండా పోతే ఎవరికైనా కొంత యువత యంగ్ ఫెలోస్కి కొంత ఆక్రోశం, ఆ బాధ ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో మరోవైపు ఇతను వెనకాల కూడా కొంత పెద్ద శక్తులు ఉన్నాయి నితీష్ కుమార్కి అండగా. సో ఆ ఒత్తిడి ఆ జీవిరెడ్డిని పనిచేయని లేదా ఆ జీవిరెడ్డిని పార్టీలో ఉండనీయకుండా చేసాయా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ నేపథ్యంలోనే జీవిరెడ్డి తన పదవికి, తన పార్టీ సభ్యత్వానికి, పదవికి అన్నిటికీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేది మనకి అర్థమైంది. అయితే జీవిరెడ్డి స్వయంగా తర్వాత మాట్లాడితే కానీ ఏం తెలియదు. కానీ ఇది కొంత ప్యాచ్ అవుతుందేమోనని నా ఉద్దేశం. ఎందుకంటే జీవిరెడ్డి లాంటి వ్యక్తిని వదులుకునేదానికి టీడీపీ పార్టీ సిద్ధంగా లేదు అని కొంత సమాచారం. ఎందుకంటే కొంత అండర్ గ్రౌండ్లో కొంత బ్యాక్ ఎండ్ వర్క్, తర్వాత మిగతా అన్ని అంశాల మీద, సామాజిక అంశాల మీద, కొంత బ్యాక్ ఎండ్లో చాలా వ్యవహారాల మీద కూడా జీవిరెడ్డి చాలా గట్టిగా పనిచేసిన ప్రయత్నానికి పార్టీ కూడా గుర్తింపు ఉంది. అందుకే అంత పెద్ద ఫైబర్ నెట్ చైర్మన్ లాంటి పెద్ద పోస్టుని ఆయన చేతిలో పెట్టారు. అయినప్పటికీ జస్ట్ కొంతకాలంలోనే ఆయన ఆ పదవి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి యంగర్స్ పార్టీ నుంచి ఇట్లా వెళ్ళిపోవడం, అయితే ఇది ఒక అలక అనుకోవాలా, తన బాధ అనుకోవాలా? దీన్ని మళ్ళీ పార్టీ పెద్దలు పిలిచి దీన్ని కొంత సెట్ చేసి జీవిరెడ్డితో మాట్లాడి సయోధ్య కుదిరే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రితో భేటీ అయ్యారని చెప్తున్నారు, ముఖ్యమంత్రితో కూడా కలిశారు, ముఖ్యమంత్రితో కూడా చర్చించారు అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ సమస్యకు పరిష్కారం కాలేదు, ఆయన కూడా నచ్చ చెప్పలేదని అంటే ఎలా చూడాలంటే అంత సీరియస్గా ముఖ్యమంత్రికి మించి ఎవరు అధికారులు ఉండకపోవచ్చు, ఒక సుప్రీం లీడర్ ఉండకపోవచ్చు. సో అటువంటి వ్యక్తిని కలిసినా కూడా ఒక అంశం కొలిక్కి రాలేదని ఇటువంటి డిసిషన్ తీసుకున్నారంటే ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందంటారా?
యా, కొంత ఆలోచించాలి. బేసిక్గా మీరు అడిగిన పాయింట్ కరెక్టే. ఫైనల్ డెసిషన్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు. ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని శనివారం సాయంత్రం చాలాసేపు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన కూడా మాట్లాడిన తర్వాత బేసిక్గా జీవిరెడ్డి బయటకు వచ్చి మేమందరం అక్కడే ఉన్నాం, మాతో కలుస్తాడు మాట్లాడతాడు అనుకునే ప్రయత్నం చేశాం. కానీ మరి ఆయన ఎందుకో ఆగకుండానే 1వ బ్లాక్ నుంచి నేరుగా ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సరే ఇది సద్దుమణిగి ఉంటుంది, అధికారుల ఒత్తిడి కొంత ఉంటుంది అనేది. నేను శనివారం కాకుండా శుక్రవారం రోజు నేనే స్వయంగా జీవిరెడ్డితో మాట్లాడి మనం ఏం జరుగుతుంది అని మాట్లాడినప్పుడు బాగా ప్రెషర్ ఉంది, కొంత పార్టీలో వ్యవహారం మీద కొంత చూడాలన్నా ఏం జరగబోతుందో, మరీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళ వ్యవహార శైలి ఇవన్నీ కూడా కొంత పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంత స్కాములు జరిగాయి, ఊరికనే మనం సిట్లు అంటున్నాం, ఇంకోటి అంటున్నాం, విచారణ కమిటీలు వేస్తున్నాం తప్పితే ప్రాపర్గా దానికి సంబంధించి ఆ గైడ్లైన్స్ జరిగిన వ్యక్తుల్ని బయటికి తీయలేకపోతున్నాం. మనమేమో పేరుకి మీడియా ముందు మాట్లాడేస్తున్నాం, తర్వాత కనీసం దాని ముందు ఒక ఫైల్ కూడా ముందుకు పోని పరిస్థితి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఫైబర్ కేబుల్ లాంటి కేబుల్ దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు ఫైబర్ వైరు ఉండి కూడా ఈ 8 నెలల కాలంలో ఒక్క కనెక్షన్ కూడా నేను ఇవ్వలేకపోతున్నాను. అక్కడున్న కార్యకర్తలు ఎవరైతే ఫైబర్ నెట్ మంత్లీ తీసుకుంటారో అసంతృప్తి అర్థమవుతోంది. డెఫినెట్గా ఇదే వ్యవహారం అయితే జరుగుతోంది రోహిత్. కారణం ఏంటంటే ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ వ్యవహారంలో ఎందుకు ఇంత అలసత్వం వ్యవహరిస్తున్నారు ఏపీ ఫైబర్ లాంటి వ్యవస్థల మీద, ఎందుకు దీనికి సంబంధించి సీరియస్గా తీసుకోలేకపోతున్నారు అధికారులు అనేదే ఇక్కడ ప్రధానమైన అంశం. ఏపీ ఫైబర్ నెట్కి నమ్ముకుని చాలామంది ఇక్కడ మనం చూసుకుంటే జీవిరెడ్డి గారి రాజీనామా మీద ఇప్పుడు ఈ ఆపరేటర్లు చాలా వరకు స్పందిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఏపీ ఫైబర్ని రాజకీయ నాయకులే నాశనం చేశారు. ఇప్పటికైనా అర్థమైందా మిత్రులారా? చాలా వరకు కూడా ఆపరేటర్లు జీవితాలంటే ఇక్కడ ఎవరికి లెక్కలేదు అనే ఇటువంటి మెసేజ్లంతా కూడా ఈ టెక్నికల్ జేఏసీ గ్రూపులో వస్తున్న పరిస్థితి. కానీ ఒక వ్యవస్థని బాగు చేయాలని ఒక ప్రయత్నం చేయడం కూడా తప్పు లాంటిదే అనేది కూడా. అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కానీ మిగతా వ్యవహారాలు కానీ చూసుకుంటే మనోజ్ కొంత అణిగిమణిగి ఉండాలి, కొంత పెద్దలు చెప్పిన దాంట్లో కూడా నడుచుకోవాలి, లేకపోతే రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు అనేది ఇటువంటి పరిస్థితులు మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, అంటే జీవీరెడ్డి ఇప్పుడు అసంతృప్తితో ఏదైతే రాజీనామా చేశారో దీనిపైన డెఫినెట్గా ఆయనైతే వాళ్ళు తిరిగి వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉండకపోవచ్చు, అంత ఈజీ అయితే కాకపోవచ్చు, అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు కాబట్టి. కనీసం ఆయన ఏ విషయంలో అయితే కొంత అసంతృప్తి వ్యక్తం చేశారో, ఎక్కడైతే అవినీతి జరుగుతోంది, ఎవరినైతే మనం ఏం చేయలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్న అధికారులు అని చెప్పి అధికారుల పేరుతో ఆయన రాజీనామా పర్వాన్ని తెరలేపారని చెప్పి ఓ చర్చ జరుగుతోందో, ఆ అధికారుల పైన కనీసం చర్యలుండే అవకాశం ఉందా? ఆ అధికారుల మీద ఏదైనా కొంత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఉండకపోవచ్చు. బేసిక్గా నేను ఇందాక చెప్పాను కదా, సంబంధిత ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి ఉన్నారో అధికారి బ్యాక్ అండ్ చాలా బలమైన బ్యాక్ అండ్ ఉంది అనేది జీవిరెడ్డి భావిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న పరిస్థితులు చూస్తున్న వ్యవహారంలో కూడా ఆ వ్యక్తి చాలా బలమైన వ్యక్తి. సో ఆ కోటరీలో నేను తట్టుకోలేను అనేది జీవిరెడ్డి కూడా అనుకుంటున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతోంది. బట్ ఇదే సందర్భంకు సంబంధించి ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి, ముందుగా అసలు ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఒక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సయోధ్య చేసి మాట్లాడాలి. సో అసలుకి ఏం జరుగుతుంది లేదు ఈ వ్యవహారం మీద బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి కూడా నిన్న మొన్న ఇదే వ్యవహారం మీద ఒక అధికారులందరినీ కూడా పిలిచి అసలుకి జీవిరెడ్డికి ఆరోపిస్తున్న దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయి, మీరు ఎందుకు చేయలేకపోయారు, మీరు ఒక వివరణ ఇవ్వండి అని కూడా
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆ శాఖ మంత్రి అధికారులకు కూడా ఆదేశించారు. ఆ దిశగా జరిగినప్పటికీ కూడా తర్వాత మరుసటి రోజు స్వయంగా ముఖ్యమంత్రి ఎంటర్ అయ్యారు. ముఖ్యమంత్రి ఎంటర్ అయ్యి ఈ సందర్భంలో చాలా విషయాలు వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చాయి అనేది. అయితే వాళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్గా ఏం చర్చకు వచ్చాయి అనే దానికంటే కూడా మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్ బయటికి ఉన్న దాంట్లో కొంత జీవిరెడ్డికి చంద్రబాబు తనదైన స్టైల్లో చెప్పుంటారు. కొంత ఆవేశం తగ్గించుకోవాలి, రాజకీయాల్లో అధికారుల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అని కొంత మాట్లాడుతారు. అటువంటి సందర్భం జరిగిందా, లేదు ఇతన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా అనే అంశాలు మనకు తెలియదు. కానీ ఎక్కడో జీవిరెడ్డి అయితే ఈ అంశం మీద పూర్తిగా హట్ అయినట్టుగానే చాలా క్లియర్గా తెలుస్తోంది. జీవిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన దాని పట్ల చివరికి తాను పార్టీ నుంచి కూడా బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఐఏఎస్ అధికారుల వాళ్ళ టీం కానీ వాళ్ళకున్న ఐక్యత కావచ్చు, వాళ్ళ ముందు ఈయన నిలబడలేకపోయారా ఏంటి అనేది కొంత సమయం పోతే కానీ మన అర్థం కాదు. ప్రస్తుతానికైతే తన ఎక్స్లో తన రాజీనామాని క్లోజ్ చేశారు. తన ఫోన్ కావచ్చు వీటన్నిటిని కూడా అందుబాటులో లేకుండా జీవిరెడ్డి ఉన్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద జీవిరెడ్డి రాజీనామాతో ఒకసారిగా కూటమి ప్రభుత్వాన్ని బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. టీడీపీలో యాక్టివ్ మెంబర్గా జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న జీవిరెడ్డి యంగ్స్టర్ కూడా సో ఆయన రేపటి రోజున మంచి టీంలో ఉంటారు. టీడీపీకి చాలా భవిష్యత్తులో ఆయన టీడీపీకి చాలా సేవలు వినియోగించుకునే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా చాలా పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. మొన్నటికి మనం చూసాం మంత్రివర్గంలో కూడా చాలా మంది కొత్త వారిని యంగ్స్టర్స్ తీసుకున్నారు. అంటే రేపటి రోజున నారా లోకేష్ కూడా చాలా మంచి బ్యాకప్ టీంలో కూడా జీవిరెడ్డి ఉండే అవకాశం ఉంటుందని ఒక ఆలోచనలోనే ఆయన చాలా పెద్ద మొత్తంలో కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడం కానివ్వండి, మొన్నటికి మన చైర్మన్ పదవివ్వడం కానీ జరిగినట్టు తెలుస్తోంది. ఇవన్నీ పక్కన పెట్టి జీవిరెడ్డి ఇప్పుడు అధికారులతో ఏకలేక అధికారుల యొక్క పనితీరు నచ్చక అధికారులతో తాళలేక ఆయన చివరికి వస్తే రాజీనామా పర్వం కూడా తెలియబడి తెలుస్తోంది. చివరిగా రాజీనామాలో ఆయన మెన్షన్ చేసిన అంశం ఏంటంటే ఇకపై రాజకీయాలు చేయను, ఏ పార్టీలో చేరను, నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానంటూ మెన్షన్ చేస్తూ ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ ద్వారా పొందుపరిచారు. ఒకసారి 2 రోజుల క్రితం ఆయన ఏం మాట్లాడారో, తన అసంతృప్తి ఏ రకంగా వ్యక్తం చేశారో అది చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముందు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఆ కామెంట్స్ మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, జీవిరెడ్డి సార్ ఇస్ ద బెస్ట్ అండ్ హానెస్ట్ స్పోక్స్ పర్సన్ అంటూ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అంటే స్పెషల్గా ఒక పర్సన్ గురించి ఒక రాజకీయాల నుంచి పూర్తిగా బయటికి వెళ్తున్నానని చెప్పగానే నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద మొత్తంలో చాలామంది గ్రూప్లో డిస్కషన్ కానివ్వండి అట్ ది సేమ్ టైం ఆర్టీవీ లైవ్లో కూడా చాలామంది చాలా పాజిటివ్గా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో జీవిరెడ్డి రాజీనామా అనేది ఇంతటి స్థాయిలో ప్రభుత్వం పైన ఎఫెక్ట్ పడుతుందని బహుశా వారు ఊహించి కూడా ఉండరు. సో జీవిరెడ్డి రాజీనామా తర్వాత టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఒకసారి జీవిరెడ్డి 2 రోజుల క్రితం ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. శశాంక్ హైదర్ ఖాన్ ఇతను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్. సో ఇది మూడోది ఏంటంటే మీ అందరికీ తెలుసు, నేను డిసెంబర్ 24వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి 410 మందిని ఒకే రోజు ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి నేను తీసేయడం జరిగింది. గుర్తుంది కదా అందరికీ, మీ అందరికీ మీడియా వాళ్ళకి. అయితే ఒకసారి చైర్మన్ స్థానంలో ఒక ఆఫీసు డెసిషన్ తీసుకున్న తర్వాత 410 మంది తీసేయమన్న తర్వాత వాళ్ళందరూ ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే వాళ్ళకి ఏం నోటీస్ పీరియడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి అంటే దాదాపు 2 నెలలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఒక్క ఎంప్లాయీని కూడా తీసేటట్టుగా అఫీషియల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. వాళ్ళందరికీ డిసెంబర్ శాలరీస్ పే చేయడం జరిగింది, జనవరి శాలరీస్ పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ కూడా ఈరోజు ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా అయిపోతుంది, ఈ నెల కూడా శాలరీస్ పే చేయాలి. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా అఫీషియల్గా అధికారులు ఆర్డర్స్ ఇవ్వకపోతే అది ఎండీ గారు కావచ్చు లేదా ఈడీ హెచ్ఆర్ కావచ్చు, ఆ రోజున ఈడీ హెచ్ఆర్ ఇవ్వకపోతే అది అఫీషియల్గా వాళ్ళు ఉన్నట్టే లెక్క. సో ఈరోజు జీతాలు పెద్దారు దాదాపు 1.5 కోటి ఎవడికి పుట్టిన దండగా ఇది. ఈరోజు ఎవరు కట్టాలి డబ్బులు? ఇదంతా ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్, వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా కాదు. ఎందుకు ఆఫీస్ ఆర్డర్స్ ఎవరు? 24 డిసెంబర్లో నేను టెర్మినేట్ చేసిన తర్వాత క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తర్వాత మొన్న 28 జనవరి తేదీన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి ఆ రోజు మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత 29న బోర్డు మీటింగ్ పెట్టాము. బోర్డు మీటింగ్లో కూడా ఈ అంశాన్ని మేము బోర్డు మీటింగ్లో పెట్టి ఒప్పుకోవడం జరిగింది, వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తుంది. బోర్డు మీటింగ్ అయిపోయి కూడా దాదాపు 20 రోజులు దాటింది. అంటే మేము అంత ఎట్లా కనపడుతున్నాం చెప్పాలంటే, ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంప్లిమెంట్ అవ్వాలి కదా. అంటే నీకు ఆర్డర్స్ సైన్ చేయడానికి బాధ ఏంటంటున్నాను, మరి ఎవరు సైన్ చేయాలి? ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.